హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం హెచ్డిఎల్సి ఫ్రేమ్ అనేది ఏ ఫార్మాట్లో ఉంటుందో తెలుసుకుందాం. సో ఈ ఫ్రేమ్ అనేది నార్మల్గా మనకి 6 బ్లాక్స్లో ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫ్లాగ్, సెకండ్ వన్ వచ్చేసరికి అడ్రస్, థర్డ్ కంట్రోల్, పేలోడ్, ఎఫ్సిఎస్ అండ్ ఫ్లాగ్. సో ఇక్కడ వచ్చేసరికి ఫ్రేమ్ ఫార్మాట్లోన బిగినింగ్ అండ్ ఎండింగ్, ఓకేనా, స్టార్టింగ్ ఎండింగ్లోన మనకి ఫ్లాగ్ అనే ఒకటి కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా, ఫ్లాగ్ అనే బ్లాక్ ఇక్కడ 2 సైడ్స్ మనకు ఉంటాయి. ఆ మధ్యలో మనకి అడ్రస్ అనేది ఉంటుంది. సో ఈ ఫ్లాగ్ అనేది 1 బైట్ అన్నమాట. 1 బైట్ అంటే 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్. సో ఇక్కడ వచ్చేసరికి ఈ ఫ్రేమ్ ఫార్మేట్లోన ఫ్లాగ్ అనేది ఫిక్స్డ్ అన్నమాట. సో ఇక్కడ రాసాం చూడండి, 0111110 అని. ఇది అనేది మనం ఏ డేటా అనేది తీసుకున్నా సరే దానికి ఫ్లాగ్ అనేది యూజ్ చేయాలి అంటే మాత్రం మనము ఈ ఫ్లాగ్ని యూజ్ చేస్తాం. సో ఇది అనేది ఏంటంటే ఒక ఫిక్స్డ్ బైట్ మాట, ఓకేనా. సో ఇవి మొత్తం కలిపి 8 బిట్స్ అనే ఉంటాయి. ఇక్కడ మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా అనేది సెండర్ సైడ్ నుండి రిసీవర్ సైడ్కి ట్రాన్స్మిట్ చేయాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటి 101 అనే డేటా అనేదాన్ని పంపించాలనుకుంటున్నాను. సో ఇక్కడ 101 అనే డేటాని పంపించేటప్పుడు ఏం చేయాలి అంటే, సో ఇక్కడ ఏంటి, ఇక్కడ మధ్యలో డేటా అనేది ఉంటుంది. ఈ సైడ్ ఏముండాలి, ఫ్లాగ్ అనేది ఉండాలి. సో మన ఫ్లాగ్ అనేది ఇక్కడ ఏంటి ఫిక్స్డ్. సో ఫిక్స్డ్ సైజ్ కాబట్టి ఏముంటుంది, 01111111111, సో 111110, ఓకేనా, 0111110, ఓకేనా. సో ఇది ఫ్లాగ్ ఉంటుంది, ఇది ఫ్లాగ్ ఉంటుంది. మధ్యలో ఏదైతే ఉందో దీన్ని ఏమంటారంటే ఒరిజినల్ డేటా అంటారు, ఓకేనా. ఈ 2 సైడ్స్ రాసేది ఏంటంటే ఫ్లాగ్. సో ఇక్కడ అదే మనం ఫ్లాగ్ తీసుకుంటాం, ఓకేనా. సో ఈ ఫ్లాగ్ అనేది తీసుకొని తర్వాత సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే అడ్రస్ అనేది తీసుకుంటాం. ఈ అడ్రస్లో ఏంటంటే సో మల్టిపుల్ రిసీవర్స్ అనే వాళ్ళు ఉన్నారనుకోండి, మనం పర్టికులర్గా ఏ రిసీవర్కి పంపించాలనుకుంటున్నాము, సో ఆ రిసీవర్ యొక్క అడ్రస్ అనే దాన్ని మనం ఈ అడ్రస్లో పెడతాం. ఇది కూడా 1 బైటే, ఓకేనా. సో ఫస్ట్ వన్ ఏంటి ఫ్లాగ్. ఈ ఫ్లాగ్ అనేది స్టార్టింగ్ ఆఫ్ ది ఫ్రేమ్ అండ్ ఎండింగ్ ఆఫ్ ది ఫ్రేమ్లో పెడతాము. సో ఇది అనేది ఫిక్స్డ్. నెక్స్ట్ వచ్చేసరికి అడ్రస్లో వచ్చేసరికి రిసీవర్ యొక్క అడ్రస్ అనేది రాస్తాము. నెక్స్ట్ కంట్రోల్. సో ఇక్కడ కంట్రోల్ కన్నా ముందు మనం ఏం చెప్తామంటే పేలోడ్ చెప్తాను. పేలోడ్ అంటే ఏంటంటే, పేలోడ్ అంటే డేటా. సో ఒక డేటా అనే దాన్ని మనం పెడతామాట. సో ఇక్కడ నేను డేటా అనేది ఏంటి 101 తీసుకున్నాను కదా. సో మనం ఏ డేటా అనేది పంపించాలనుకుంటున్నామో ఆ డేటా అనేది పేలోడ్లో ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడు ఇందులోన ఎర్రర్స్ ఉన్నాయో లేవో మనం చెక్ చేయడానికి ఏం యూజ్ చేస్తామంటే ఎఫ్సిఎస్ అనేదాన్ని యూజ్ చేస్తాం. సో ఎఫ్సిఎస్ ఏంటి అంటే ఫ్రేమ్ చెక్ సీక్వెన్స్. ఏంటి ఫ్రేమ్ చెక్ సీక్వెన్స్ అంటే ఏంటంటే ఎర్రర్స్ అనేవి డేటాలో ఉన్నాయా లేవని డిటెక్ట్ చేయడానికి ఇది మనం యూజ్ చేస్తాం. సో ఇదేంటి, దీని యొక్క సైజ్ వచ్చేసరికి 2 or 4 బైట్స్ అన్నమాట, ఓకేనా. సో ఇక్కడ చూడండి, మీరు లైన్గా చూడండి, ఫ్లాగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము. సో ఈ ఫ్లాగ్ అనేది ఫ్రేమ్లోన స్టార్టింగ్ ఎండ్కి యూజ్ చేస్తాం. ఇది కంపల్సరీ. సెండర్ సైడ్ మనం డేటా అనేది రిసీవర్ సైడ్కి పంపించేటప్పుడు ఫ్లాగ్ అనేది యాడ్ చేయాలి డేటాకి, ఓకేనా. తర్వాత అడ్రస్, ఎవరి అడ్రస్, రిసీవర్ యొక్క అడ్రస్ రాస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి పేలోడ్. సో కంట్రోల్ చెప్తారు. ఫస్ట్ పేలోడ్ అంటే ఏంటంటే డేటా, మనం ఏదైతే డేటాని పంపించాలనుకుంటున్నా అది ఇందులో రాస్తాం. ఈ డేటాలో ఎర్రర్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేయడానికి ఎఫ్సిఎస్ అనేది యూజ్ చేస్తాం. మరి చెక్ చేసేసి వదిలేస్తే సరిపోతుందా, ఏం చేయాలి, ఆ యొక్క ఎర్రర్స్ అనే వాటిని కంట్రోల్ చేయాలి. మరి ఆ ఎర్రర్స్ అనే వాటిని కంట్రోల్ చేయడానికి ఇక్కడ ఈ కంట్రోల్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఇది కూడా 1 బైట్, అర్థమవుతుందా. ఇదంతా కూడా ఏంటి అంటే హెచ్డిఎల్సి ఫ్రేమ్ ఫార్మేట్. ఒక ఫ్రేమ్ అనేది మనం అంటాం కదా, సో ఫ్రేమ్స్ అంటాం. సో ఆ ఫ్రేమ్ అనేది ఫార్మాట్, దాని ఫార్మాట్ ఎలా ఉంటుంది అంటే అందులోన 6 టైప్స్ ఉంటాయి, 6 బ్లాక్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఫ్లాగ్, సెకండ్ అడ్రస్, కంట్రోల్, పేలోడ్, ఎఫ్సిఎస్, ఫ్లాగ్, ఓకేనా. సో ఇందులో ఇంకా టైప్స్ ఆఫ్ హెచ్డిఎల్సి ఫ్రేమ్ ఫార్మాట్స్ అనేవి ఉన్నాయి. సో అవి నెక్స్ట్ క్లాస్లోనే డిస్కస్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.